హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా నేను 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనే మూవీ చూసా. మూవీ అయితే మంచి కామెడీ టైమింగ్‌తో అయితే ముందుకెళ్ళిపోయింది. సో, మనోడు అసలు పోలీస్ ఆఫీసర్ అవ్వకుండా ఉంటే, అసలు ఆర్టిస్టే అవ్వకుండా ఉంటే, అసలు తన లైఫ్ ఎలా మారేది? సో, ఈరోజు వీడియోలో అయితే ఈ స్టోరీ తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీనే ఒక డబ్బులు వాయిస్తూ ఉంటాడు. సో, ఆ బ్యాండ్ మేళం కొట్టిన తర్వాత ఒకడొచ్చి, "అన్న మన ట్రక్‌ని ఎవడో ఆపేస్తున్నాడు" అని అయితే చెప్తాడు. సో, సడెన్‌గా ట్రక్కునైతే పోలీసులు చేస్తుండగా మన హీరో అయితే దాంట్ నుంచి తప్పించుకొని ఎలాగోలాగనైతే పారిపోతే మన డబ్బులు కొట్టేవాడి దగ్గరికైతే వచ్చేస్తాడు. అదే సంపత్ దగ్గరికి. సో, సంపత్ దగ్గరికి రాంగానే "అసలు నువ్వెవడోరా? నువ్వేం చేస్తావు? అసలు ఆ పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నావు?" ఇలా అన్నీ అడగగానే మనోడు ఒకటే సమాధానం చెప్తాడు. "నేను ఫస్ట్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని. 'బాహుబలిలో' నటించా, 'శ్రీమంత్‌లో' నటించా, ఇక చాలా రకాల మూవీస్ అయితే చెప్తాడు. నన్ను ఫస్ట్ నుంచి ఫ్రేమ్ నుంచి బయట పక్కకైతే వెనక్కెళ్ళిపోమని చాలామంది అనేవారు" అనైతే ఒక టాపిక్ చెప్పంగానే 'ఎక్స్ట్రార్డినరీ మ్యాన్' అనైతే టైటిల్ పడద్ది. దాని తర్వాత మన హీరో ఫ్లాష్ బ్యాక్‌కెళ్ళిపోతే తండ్రేమో కొడుకుని కొడతా ఉంటాడు. ఎందుకంటే మనోడు ఎగ్జామే రాయకుండా ఆడి పక్కనోడి ఎగ్జామ్ అయితే బాగా రాసి ఆడికైతే మంచి మార్కులొచ్చేలా చెప్తాడు. దాని తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసుకుంటూ ఉంటాడు కదా షూటింగ్‌లో. వాడైతే ఈళ్ళ ఫ్రెండ్ ఒకడు స్టోరీ అయితే నీకు చెప్తాను. మంచి కథ అయితే ఉంది. ఈ సినీ ఇండస్ట్రీలో ఇలా అవమానిస్తున్నారని అయితే చెప్తాడు. దాని తర్వాత హీరో ఆళ్ళ ఫాదరు దున్నపోతులా ఇంటికాడ కూర్చొని ఈ సినీ ఆర్టిస్టులు కాకుండా ఇంకేమైనా చేయొచ్చు కదా! అని అయితే తిడతా ఉంటాడు. సో, తిట్టంగానే ఇక్కడ ఆళ్ళ మరదలకైతే పెళ్లి సంబంధం అయితే చూస్తాడు వాళ్ళ మావయ్య. ఎందుకంటే మనోడు వాళ్ళ బాబు ఏం చేస్తాడంటే ఆళ్ళ మరదల పెళ్లి ఈళ్ళింట్లోనే చూపులు జరగాలని చెప్పేసి ఇక్కడ పిలిపిస్తాడు. అదయిన వెంటనే బాధపడుతుండగా ఒక సాంగ్ అయితే వస్తది. ఆ సాంగ్ తర్వాత సంపత్ గాడైతే "నీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఆ కథ ఇంకా చెప్పు" అనేసరికి కథ అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంతలో మన శ్రీలీల అయితే కారులో నుంచి దిగిద్ది. తనకు ఐటీ సొల్యూషన్ అనే కంపెనీ ఒకటుంటుంది. దాని తర్వాత మనోడు తాగుబోతు యాక్టింగ్ చేద్దామని పోలీసుని అజయ్‌నైతే బకరానైతే చేస్తాడు. సో, నేను తాగినట్టు ఎలా యాక్ట్ చేశానన్నట్టు మన హీరోయిన్‌ని దరిద్రం కొద్దీ తాగేసి అక్కడే దొరికేద్ది. సో, ఆ కన్వర్జేషన్ అయ్యాక నేను నిజంగా తాగలేదని చెప్పంగానే తాగుబోతులందరిని అయితే అక్కడ ట్రాఫిక్ చేస్తాడు కదా! పోలీస్ ఎస్ఐని అంతా ఆ చుట్టుపక్కలోళ్ళందరిని ఎళ్ళిపోమంటారు. ఇంతలో కామెడీ టైం నచ్చి హీరోయిన్ అయితే ఒకసారి కంపెనీకి రమ్మంటారు. సరే మనోడు అడ్రెస్ తెలుసుకొని అక్కడికెళ్ళిపోయి ఆడిట్‌కి కూడా ఒక 3 మంత్స్ టైం అయితే అడుగుతాడు. సో, దీంతో షాక్ అయ్యి మా కంపెనీ పరువు నిలవబెట్టావు కాబట్టి నువ్వు ఒకసారి మా ఇంటికి రా అనైతే చెప్పేది శ్రీలీల. సరే అని ఒకరోజు చూసుకొని ఇంటికెళ్ళి డాన్స్‌లు అవి హంగామా అయితే చేస్తూ ఉంటాడు. ఇంతలో ఆళ్ళ నాన్న హీరోయిన్ ఆళ్ళ బాబు ఏమనుకుంటాడంటే ఈడు జోకర్ కాబట్టి మనీ ఇచ్చి అయితే పంపిస్తాడు. మనోడికైతే నచ్చదు. ఎంటర్‌టైన్‌మెంట్ చేసే కదా! మనీ ఏమి వద్దులే అని మనోడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లో అయితే సాగిపోతాడు. సో, ఇంతలో షూటింగ్ జరుగుతుండగా ఒకసారైతే వస్తది. వచ్చి హీరోయిన్ అయితే మా ఇంట్లో ఇంత అవమానించారు కదా! సారీ అని అయితే చెప్పిద్ది. దాని తర్వాత హీరోయిన్ ఐ లవ్ యూ చెప్పిద్ది. ఇటు మనోడు ఐ లవ్ యూ చెప్తాడు. అది పడిద్ది. ఆళ్ళ నాన్నేమో కాలు ఇరిగిద్ది. సో, ఇంటికి రాంగానే మనోడికి జాబ్ వచ్చిందని తెలియంగానే ఈ చుట్టుపక్కలోళ్ళు ఆళ్ళ ఫ్యామిలీ అయితే అప్పు తీసుకుంటారో, ఆ అప్పు తీసుకున్నోళ్ళకైతే టెన్షన్ వచ్చేద్ది. సో, దీంతో సంపత్ గాడికి స్టోరీ సగంలో ఆపేసి తర్వాత ఏమైంది ఆ కంపెనీలో జాయిన్ చేయిన తర్వాత అంటే, మనోడు ఆ కంపెనీలో జాయిన్ అయ్యి మంచి ప్రాఫిట్ తెచ్చేసరికి ఒకడు మళ్ళీ ఈ ఇండస్ట్రీలో పనిచేసేవాడొచ్చి నీకు మంచి కథ ఉంది. నువ్వే హీరో ఛాన్సు. సో, ఆ స్టోరీ ఏంటని స్టార్ట్ చేస్తాడు. ఆ స్టోరీ ఏంటంటే విలన్ అంటే ఒక గ్రామంలో నీరు అక్కడున్న ప్రజలనైతే ఇబ్బంది పెడుతూ ఉంటాడు. సో, ఇబ్బంది పెడతా ఉన్నవాడిని వాళ్ళ తమ్ముడిని నువ్వు ఈళ్ళందరిని చంపేస్తావు. సో, నువ్వు పోలీస్ ఆఫీసర్‌వనైతే కథ అయితే చెప్తాడు. ఈ కథ తెలుసుకొని నాకైతే బా నచ్చింది. నేనైతే ట్రైన్ అవుతానని ఆళ్ళ బాబుకైతే చెప్తాడు. ఆళ్ళ బాబుకైతే గుద్దల మండి, సో, నువ్వు ఈ హీరో ఛాన్స్‌లు ఇయన్నీ వదిలేసి శుభ్రంగా జాబ్ చేసుకొనైతే తిడతాడు. మనోడు అయన్నీ పట్టించుకోకుండా ఈడు చెప్పే స్టోరీకైతే తగ్గట్టుగైతే రెడీ అయ్యి, ఒకరోజు ఆడి దగ్గరికెళ్ళైతే నేను రెడీగా ఉన్నాను. సినిమా ఎప్పటి నుంచి తీద్దాం అనంగానే సినిమా లేదు, గినిమా లేదు. నేను వేరే వాడితో కమిట్ అయ్యానని చెప్పి పరువైతే తీస్తాడు. ఇంతలో మనోడు డిసప్పాయింట్ అయ్యి ఒక బార్‌కెళ్ళి తాగుతుండగా అక్కడ మనోడు ఒకడొచ్చి వెనక్కి జరిగి అంటాడు. అంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ వాడు. వెనక్కి తిరగంగానే సో, మనోడికి ఒక బుక్ అయితే దొరికిద్ది. మైసమ్మ అవతారం ఎత్తి హీరో ఈ విలన్లందరిని బాధేత్తాడు. అంటే ఈ విలన్ ఆళ్ళ తమ్ముడైతే అక్కడికొచ్చి అరుస్తాడు అంట. సో, అరిసిన వెంటనే ఆడికి చిరాకొచ్చి అందరిని కొట్టేస్తాడు. కొట్టేసిన వెంటనే ఈ గోధుడు ఒక కాన్సెప్ట్ అయితే చెప్తాడు. సో, ఆ కాన్సెప్ట్ ఈ బుక్కే అనమాట. దీంట్లో ఈ విలన్ దగ్గరికెళ్ళి వార్నింగ్ ఇవ్వాలి. హీరోయిన్‌ని ఎలా లవ్ చేయాలి? ఈ ప్రజల్ని ఎలా కాపాడాలి? ఈ విలన్ నుంచి అనైతే మొత్తం కాన్సెప్ట్ ఇని ఆళ్ళ ఊరైతే తీసుకెళ్తాడు. అక్కడి నుంచి ఆ ఊర్లో ఉన్న వేధిస్తున్న వాళ్ళందరిని కొడతా ఉంటాడు. విలన్ తరపున రౌడీలుంటారు. అలా ఏడిపిస్తూ ఉంటారు. ఆళ్ళందరిని కొట్టి విలన్‌కి కూడా ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి అయితే ఎళ్తాడు. ఇంతలో ఈ గోదోడు ఏం చేస్తాడంటే ఈ కథ మొత్తం ఈ గోదోడే మారుతాడు. నెక్స్ట్ నీకు
పోలీసు జాయినింగ్ ఆర్డర్ తీసుకొని ఎస్ఐ కింద ఊర్లో అంటే ఆ ఊర్లో కానిస్టేబుల్ మొత్తం ఒక టీ కొట్టని పచారీ కొట్టని ఇలా పని చేసుకుంటూ ఉంటారు. సో కొత్త ఎస్ఐ వచ్చాడు అనగానే మన వాళ్ళంతా అతని దగ్గరికి వెళ్ళి అయితే జాయినింగ్ ఆర్డర్ ఇచ్చేసి ఏదో ఆర్టిస్టే మనోడైతే పోలీస్ కాదు వీళ్ళంతా నమ్మేస్తారనమాట. నమ్మేసి దాని తర్వాత హీరోయిన్ కూడా ఎంటర్ అవుద్దని చెప్తాడు. హీరోయిన్ ఇంట్రెస్ట్తో ఒక మాటలు అయితే మాట్లాడుకుంటాడు. దాని తర్వాత అక్కడ ఉన్న కానిస్టేబుల్కి ఒకరికి డౌట్ వచ్చేసి అక్కడికి వెళ్ళి నిజంగా ఈ పేరు ఇట్లా ఏపీ పోలీస్లో ఉందా లేదా సైట్లో అని చెక్ చేస్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి తొందరగా నా పేరు ఉండేలా చేయి, దాంట్లో ఏ బ్యాచ్ మొత్తం రెడీ చేసి పెట్టి నీకు 10th ఎగ్జామ్స్ అయ్యి అన్నీ నేనే చూసుకున్నా కదా అనగానే మనోడైతే ఆ పేరు వచ్చేలా అయితే చేస్తాడు. షాక్ అవుతాడు. ఇంతలో సంపత్ గడ్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు, భలే చేసేవారని. దీంతో స్టార్టింగ్లో అజయ్ని బక్రాన్ చేస్తాడు కదా డ్రంక్ అండ్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు. వాడి ఉద్యోగం అయితే సస్పెండ్ అయిపోయి పోతాడు బయటికి. సో దాని తర్వాత ఈడు విలన్ గడ్ కూడా ఇక్కడికి వస్తాడు. వచ్చి నువ్వు ఎంత నిజమైన పోలీసు కాదు ఒక ఆర్టిస్ట్వా, నన్ను ఎర్రిపప్పని చేసావు కదరా, సో ఇప్పుడు నేను చచ్చినా నన్నే విలన్ లాగా అనుకోరు హీరో కింద అనుకుంటారు, ఒకవేళ నేను బతుకున్న హీరో కింద ఉంటాను, సో నీ కాన్సెప్ట్లో ఈ విలన్ అనేవాడు చావాలి కదా అని అయితే చెప్తాడు. దీని తర్వాత ఊళ్ళో అంతా కొంత టైం అయితే ఇచ్చుకుంటారు ఇద్దరు. లాస్ట్కి ఎలాగైనా ఊళ్ళో అందరికీ ఒక మంచి స్పిరిట్ తెచ్చి ఆ స్టోరీస్ అయితే వేయిస్తూ ఉంటాడు. సో మన విలన్ గడు కూడా హీరోని ఏం చేయకుండా ఆడు చెప్పే మాస్ కబుర్లు అన్నిటికీ ఓకే చెప్తాడు. సో ఒకరోజు రేవ్ పార్టీ పెట్టుకోమని పర్మిషన్ ఇచ్చి డ్రగ్స్ అమ్ముకోమని పర్మిషన్ ఇచ్చి మనోడు వాళ్ళందరినీ కొట్టేస్తాడు. దాని తర్వాత జైలు ఎంట్రీ సీన్ అయితే ఒక బర్త్డే రోజున చెయ్యరికి కొట్టేస్తాడని చెప్పాడు రాజా. ఆడు ఈ రోజు నుంచి నేను వెళ్ళని బయటకు అనగానే నిజంగానే మన రాజశేఖర్ ఎంట్రన్స్ వస్తుంది. వాడు చెయ్యరికి కొట్టేసి ఆయన ఒక పోలీస్ ఆఫీసరు ఐపీఎస్. సో మనోడైతే వచ్చి రాగానే ఈ విలన్ గాడు ఈ రాజశేఖర్ దగ్గరికి వెళ్ళి మాస్ వార్నింగ్ ఇస్తాడు, నువ్వు పంపించిన కుర్రోడే కదా వాడు ఎలా నాటకాలు వేస్తున్నాడో సైతాన్ అని చెప్పి, ఎవడా సైతాన్ అని మనోడు స్వీట్లు అవి పట్టుకొని అక్కడికి అయితే వెళ్తాడు. వెళ్ళి చూడంగానే ఎస్ఐ కింద ఆర్టిస్ట్ అయితే ఉంటాడు. ఆర్టిస్ట్ని చూసి షాక్ అయ్యి మా ఊరు నాకేమీ వద్దు, సో నేను వాడిని ఎలాగైనా చిత్తి చేస్తాను, మా ఊళ్ళో కానిస్టేబుల్ అందరికీ మంచి శాలరీలు పోలీస్ స్టేషన్కి ఫండ్ అవన్నీ ఇప్పించానని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మొత్తాన్ని ఇప్పిస్తాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ చమక్ చంద్రగడ్ వీళ్ళు కానిస్టేబుల్ని అయితే ఏడిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ మంచి ఫన్ ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో ఈ సాంగ్ అయిన తర్వాత ఎలాగైనా చితక్కొట్టేద్దామని వాళ్ళ తమ్ముడిని ఇంటర్వెల్ సీన్లో అయితే కొట్టాడు కదా, ఆడొచ్చి అయితే అన్న ఏంటి ఎలా చేస్తున్నాడో, సో వాడిని నా ముందే చంపిండంటే ఫుల్ పవర్స్ అయితే నితిన్కి అయితే ఇచ్చేస్తాడు రాజశేఖర్. సో ఆ పవర్స్ అన్ని యూజ్ చేసుకొని విలన్ తరపున ఉన్న రౌడీలందరినీ ఏకబాటిగా అయితే చంపేసుకుంటూ ఉంటాడు. ఎంతలో వీళ్ళ ఫ్యామిలీ వస్తుంది, వీళ్ళ ఫ్యామిలీ ముందే చంపుతాడు. సో ఎక్కడ నా ఫ్యామిలీ అని మీరు చెప్పకంటే చెప్తే మీకే రిస్క్. సో హీరోయిన్ వాళ్ళ మావయ్య అత్తయ్యలాగా అయితే మార్చేస్తాడు వాళ్ళ అమ్మ నాన్నని. సో ఈ గోదోడు ఇదంతా చేశాడని అయితే శ్రీలీల కొడద్ది. సో దాని తర్వాత పెళ్లి సంబంధాలు అయితే పెడతా ఉంటారు, అందరూ ఊరంతా వస్తారు. సో వాళ్ళ నాన్నని అట్టుకొని మావయ్య అంటాడు, వాళ్ళ అమ్మని అట్టుకొని అత్తయ్య అంటది. వాళ్ళ అమ్మ అయితే ఆ క్యారెక్టర్లో దూరిపోద్ది, వాళ్ళ నాన్న అయితే దూరలేడు. దాని తర్వాత సాంగ్ వేసుకుంటారు. సో ఇంతలో మినిస్టర్ అయితే వచ్చేస్తాడు, నువ్వు షాపింగ్ మాల్ని ఎందుకు ఇక్కడ బాంబులు గట్టా పెడతాను, ఏమి చేయకు, అక్కడ అడిగి సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది, నీకు ఏ సపోర్ట్ లేదు, ముందు వాడిని లేపేసి ఏదైనా చెయ్యి అంటే మా నోడు ఈ నితిన్ని పిలిపించి ఏమి అన్నట్టు అయితే పొడి చేస్తాడు అనమాట. నువ్వు ఆర్టిస్ట్ అని అందరికీ తెలిసేలాగా నేను వీడియో పెట్టానని చెప్పి ఆ వీడియోని అందరికీ పెట్టేస్తాడు. ఈ గోద్దు కూడా నువ్వు వెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు అని చెప్తే గట్టిగా అరిస్తుంది ఆ బావిలో పడేసినోడిని. ఆ దెబ్బకైతే మా నోడి మెదలు అవన్నీ మెదిలైతే మళ్ళీ బతికి బయటకు వచ్చేసి వీళ్ళు రేప్ పార్టీ చంపేసిన ఆనందంతో రేప్ పార్టీ పెట్టుకుంటారు. సో దాంతో మన హీరో అయితే చంపేస్తాడు. హీరో అయితే చంపేద్దామనేసరికి రాజశేఖర్ అయితే ఎంటర్ అవుతాడు, వాళ్ళందరినీ కాలుస్తాడు కొంతమందిని. విలన్ కూడా నైతినే కాల్ చేస్తాడు రాజశేఖర్ గన్నతో. సో దీంతో మనోడికి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్తారు. సో ఏం ప్రాజెక్ట్ అని, ఈ కథ బాగుందని చెప్పి సంపత్ అయితే చెప్తాడు. సో నువ్వు మంచి ఆర్టిస్ట్ నుంచి మంచి హీరోగా బాగా ఎదిగవరా, నీ స్టోరీలో నువ్వే హీరో కదా అని చెప్పంగానే ఎందుకు నేను వేరే ప్రాజెక్ట్ మీద వచ్చి నా ప్రాజెక్ట్ నిన్ను పట్టుకోవడానికి అయితే ఇంటిచ్చేస్తాడు. ఇంకో అరగంటలో అయితే వీళ్ళందరూ వచ్చేస్తారు పోలీసులు అనగానే. ఆ కథ అవ్వగానే పోలీసులు అందరూ సంపత్ని అయితే అరెస్ట్ చేస్తారు. సో దీంతో రాజశేఖర్ కూడా అప్రిషియేట్ చేసి మీ ఓడు సినిమాల్లో కన్నా సో ఇలాగ పోలీస్ ఆపరేషన్స్కి అయితే బాగా ఉపయోగపడుతున్నాడు, నెక్స్ట్ మేమిద్దరం ప్రాజెక్ట్కి వెళ్తున్నామని అయితే చెప్పి కథనైతే ఎండ్ చేస్తారు. సో మూవీ అయితే మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా అయితే సాగిపోద్ది. సో మా నోడు నిజంగా ఆర్టిస్ట్ కాకుండా అలా పోలీస్ కాకుండా ఉంటే ఈ రెండింటిని మార్చింది ఒక పిల్లోడు. అక్కడ వచ్చి ఆ డైరెక్టర్ వచ్చి ఈ కథ వీడికి చెప్పకపోతే, ఆ పిల్లోడికి అది దొరకకపోతే వీడు ఆ ఊరెళ్ళి నిజంగా ప్రజలను కాపాడేవాడు కాదు, ఇంత స్టోరీ ఉండేదే కాదు. ఈ మూవీని మీలో ఎంతమంది చూసారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.